చంద్రబాబు నాయుడు గారు గడిచిన 26 నెలలుగా ఒక్కరోజు కూడా జగన్ గారిని విమర్శించకుండా లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తిట్టడం, అబద్ధాలను ప్రచారం చేయటం, లెగిసిన దగ్గర నుంచి గొడ్డల పార్టీ అంటాం, లేదంటే క్రిమినల్స్ అంటాం. నిజంగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నది ఎవరు, ఈరోజు క్రిమినల్గా రాజకీయాలు చేసింది ఎవరు అనేది చిన్నపిల్లాడిని అడిగినా కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అని సమాధానం చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పదే పదే అదే అబద్ధాలను ప్రచారం చేయటం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిందేమీ లేదు కాబట్టి చెప్పుకోవటానికి, అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అదేంటో అన్నిటికీ జిందా తెలిస్మాత్లాగా అన్నిటికీ జగన్ గారే వీళ్ళకి ఏదైతే ఆయుధం అనమాట. ఏదయ్యా రైతులకు సంబంధించి భరోసా ఇవ్వట్లేదంటే జగన్, ఎందుకయ్యా అప్పులు తీసుకొని వస్తామంటే జగన్, ఎందుకయ్యా నీ పరిపాలన ఎంత దరిద్రంగా ఎడుతుందంటే జగన్, అయ్యా ఎందుకయ్యా ఏదైతే ఒక్కటంటే ఒక బిల్డింగ్ కూడా కట్టట్లేదంటే జగన్, ఎందుకు ఒక మెడికల్ కాలేజ్ కట్టట్లేదంటే జగన్. ఇక అన్నిటికీ ఒకటే మంత్రం, జిందా తెలిస్మాత్లాగా నంది జగన్ గారి మీద తోసేయటం అనమాట. మళ్ళీ పేరు మార్చి క్రెడిట్ చోరీ కూడా చేస్తూ ఉంటారు. నిన్న చేనేతల దినోత్సవం, చేనేతల దినోత్సవం దగ్గర కూడా ఆ రోజు కూడా చేనేతల దగ్గరికి వెళ్ళి కూడా అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఈ ఈ నీచమైనటువంటి చంద్రబాబు నాయుడే ఉంటారు. ఏం చెబుతాడు అక్కడికి వెళ్ళి, బీసీల సంరక్షణ కోసం చట్టం తెస్తాడంట. అందుకని నా బీసీ ఎమ్మెల్యే విరూపాక్ష గారిని తీసుకుని వెళ్ళి బొక్కలో వేసావు, అక్రమంగా ఆయన మీద కేసు పెట్టి నీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పిల్లల చీరలు వాళ్ళే లాక్కొని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాగాడని చెప్పి కేసులు పెడతారా? ఎంతకంటే నీచం, ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. చట్టం తెస్తావు, ఏమని చట్టం తెస్తావు? ఇప్పుడు బీసీల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటే నువ్వే బీసీ నాయకులను టార్గెట్ చేసి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తూ ఉంటే, జోగి రమేష్ గారు కావచ్చు, లేదంటే సీదిరి అప్పలరాజు గారు కావచ్చు, ఎమ్మెల్యే విరూపాక్ష గారు కావచ్చు, అవతల తమ్మినేని సీతారాం గారు కావచ్చు, చింతాడ రవికుమార్ గారు కావచ్చు, ఏదైతే మైనార్టీకి సంబంధించి బీసీ మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ముస్తఫా కావచ్చు, ఇలా ఒక్కొక్కరిని అందరినీ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా నువ్వు ఈరోజు బీసీల సంరక్షణ కోసం చట్టం తెస్తావా? అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరినీ బొక్కలు వేయాలి, దానికి ఒక చట్టాన్ని ఏమైనా తీసుకొని వస్తావా? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎవరు ఏ కులమైనా వాడు చీరలాగినా, లేదంటే డైరెక్ట్గా రేప్ చేసినా, డైరెక్ట్గా అత్యాచారం చేసి హత్య చేసి శవాలని మాయం చేసినా మీ బూడిద పార్టీ, మీ బూడిద ప్రభుత్వం మాత్రం ఏం చర్యలు తీసుకోదా? బూడిద ముఖ్యమంత్రి, బూడిద పార్టీ మీది, బూడిద సీఎం, బూడిద పార్టీ, బూడిద ప్రభుత్వం. మనుషులు బతికుండగానే చంపేసి శవాల్ని మాయం చేసి బూడిద కూడా లేకుండా చేసేటటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం మీది. దుర్మార్గుడైనటువంటి వ్యక్తి నువ్వు క్రిమినల్స్. జంజీ అంటే నీకు గొడ్డలా? అంటే యువత 14 ఏళ్ల నుంచి 29 సంవత్సరాల యువకులు, విద్యార్థులు నీ దృష్టిలో ఇల్లు గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, గొడ్డల బ్యాచ్యా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి రైతు నీకు గంజాయి రైతు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ ఎవరైనా విద్యార్థి వస్తే అతను గంజాయి బ్యాచ్, గొడ్డల బ్యాచ్. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఈ విధంగా పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారనేది అర్థమవుతుంది. నేతన్నకు నేనున్నానంట. ఎందుకు 2 సంవత్సరాలు నేతన్న భరోసా ఎగ్గొట్టడానిక? నేతన్న నేస్తూ 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నేతన్నకు నేనున్నానని చెబుతున్నావా? ముందు 50,000 కట్టి ఎగ్గొట్టిన 50,000 ఇవ్వు నేతన్నకి, నువ్వు ఉంటే అండగా. 2 ఏళ్ల తర్వాత, 26 నెలల తర్వాత నీకు ఈరోజు హాస్టల్లో చేనేతలు ఉన్నారని గుర్తొచ్చిందా? ఏమమ్మా చేనేత మంత్రి సవిత గారు, 2 సంవత్సరాలుగా 25,000 ఎగ్గొట్టారు కదా, ఎందుకు మీరు నోరు తెరిచి అడగట్లా? జగన్ గారిని తిట్టమంటే మంచిగా వచ్చి తిడతారు కదా, కూర్చొని గట్టిగా పెద్ద పెద్ద కేకలేసి వెళ్తారు కదా. ఇప్పుడేం నేతను నేస్తం అడగటానికి కేకలు రావట్లేదా నోట్లో నుంచి? ఏమ్మా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు. జగన్ గారి టూర్ కంట అన్ని గంటలు ఎందుకు పడుతుందని. జనాలు వస్తే గంటల బట్టకి ఏం పట్టిద్ది? మీ మొహాలకి జనాలు ఎటు రారు. 164 మంది ఉన్నా, ప్రభుత్వంలో మీరున్న సమస్య ఏదైనా మీ దగ్గరకు జనాలు రారు. ఎందుకంటే మీరు సమస్యను వస్తే మీ తోకలు కత్తిరిస్తా, లేదంటే తప్పులు కేసులు పెడతారని భయం. అదే జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్య మీద పోరాడతాడు, ఖచ్చితంగా సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాడని చెప్పి తెలుసు కాబట్టే జగన్ గారి దగ్గరికి వస్తున్నారు. జగన్ గారి కోసం ఈరోజు వేలాదిగా జనం వస్తున్నారంటే ప్రభుత్వంలో మీరున్నారా, జగన్ గారు ఉన్నారా ఒకసారి తేల్చుకోండి. పేరుకే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. చేతగానటువంటి దద్దమ్మలని మీకు ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు మిమ్మల్ని అనుకుంటున్నారు. కాబట్టే ఆఫ్టర్ ఆల్ 11 అయినా మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఈరోజు జనం కోసం జగన్, జగన్ కోసం జనం, ఈరోజు జనంతో జగన్, ఈరోజు జనం సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి తీరు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపుతున్నటువంటి చొరవ, మీ ప్రభుత్వం మీద
ఏదైతే చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు జంజీ కాదు, యువత, ఏదైతే మీరు అన్నట్టు రైతులు, మహిళలు, ఈరోజు అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు అడుగడుగున ఆటంకాలు ఏర్పరుస్తున్నా తగ్గేదేలే అంటూ జనం వస్తూ ఉన్నారు. మీరు ఎన్ని రకాల ఆటంకాలు ఏర్పరిచినా జనం ఈరోజు తగ్గేదేలే, మేము వెళ్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి పోండి, మా మనల్ని ఎవడు రాపేది అని చెప్పి జనం అంటున్నారు. సో ఈరోజు మీరు ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఇంకో రకాలుగా మాట్లాడినా జగన్ గారిని, జనాన్ని వేరు చేయలేరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.